2025 వైశాఖ మాస అంతర్జాల పర్యటన శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను
సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. తెలిసిన సద్గురుడు తన తేజము శిష్యుని వైపు పెట్టి నిర్మలిన వికాస రూపమున మాయను చేసి చీకటి దొలగద్రోసి ఆత్మతనతో జనుదేరగా మూడు లోకముల్ వలగని దేహబంధములు ముముక్షుని సేయునంతయున్ ముముక్షుని సేయు నెంతయున్ లోకంలో జిజ్ఞాసువైన భక్తుడికి సద్గురువు దొరకడమే కష్టం. దొరికితే సమస్త సమస్యలు పరిష్కారమైనట్లే. ఆ గురువు తన తేజస్సును శిష్యునిలో ప్రవేశపెట్టి మాయను సైతం మాయ చేసి శిష్యుని ఆత్మను తన ఆత్మతో కలిసి ప్రయాణింపజేసి సాక్షాత్కారం చేయించగలడు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా నమస్కారములు. బాధల నెల్ల ఓర్చుటకు పాల్పడవేని హరిప్రసంగ సంవాదములు ఆలకింపక ఇటు పాదము మోపక పారిపోము ఈ గాథలు అగాధములు వరను కప్పిన కత్తి విధాన ఘోర పాదోది తుఫానులో పడిన ఓడను పోలిన జీవితం బిదిన్. ఒక సముద్రంలో వాడ పయనం చేస్తుందనుకోండి. ఆ ప్రయాణించేటప్పుడు ఆ వాడకి గన సముద్రంలో ఏదైనా తుఫాను వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందనేది అనుభవంలో చూసినటువంటి వారికి కానీ ఇతరులు ఎవరికీ కూడా తెలియదు. అదేవిధంగా మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతిరోజు కూడా పోరాటమే. ప్రతిరోజు కూడా ఏ విధంగా మనకి ఈ రోజున ఉపాధి వెళ్తుంది, ఏ విధంగా ఈవేళ మన పిల్లలను చదివించుకుంటాం, ఏ విధంగా మన పిల్లలకి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఏ విధంగా మనవల్ని ఎత్తాలి, ఏ విధంగా మన భవిష్యత్తు ఉంటుంది, ఏ విధంగా వృద్ధాప్యం గడుస్తుంది, ఈ విధంగా బాల్య యవ్వన కౌమార్య వృద్ధాప్య దశలు అన్ని దశల్లోనూ కూడా బాధలు ఉంటాయి. బాధలు లేనటువంటి మనిషి ఉండడు, బాధలు లేనటువంటి దేశం ఉండదు, బాధలు లేనటువంటిది ఏ విషయం కూడా ఉండదండి. అంచేత మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే స్వామి చెప్పినటువంటి త్రయీ సాధన ద్వారా, ఆరాధనా కార్యక్రమాలకు హాజరవ్వడం ద్వారా, పీఠం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా స్వామి మనకి ఎంత పెద్ద బాధ వచ్చినప్పటికీ కూడా చాలా చిన్న బాధ కింద దాన్ని తీర్చిదిద్దుతారండి. ఒక కాలు ఇరిగిపోయి మొత్తం అంతా కూడా హాస్పిటలైజ్ అయిపోవాలనుకోండి. సో అటువంటిది చిన్న స్క్రాచ్ పెట్టి, అంటే చిన్నది ఏదో ఘాటు పెట్టి ఆ పెద్ద ప్రమాదాన్ని చిన్న ప్రమాదంగా మార్చేస్తారు. ఎప్పుడు చేస్తారు? అది మనంతా కూడా స్వామి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తూచా తప్పకుండా మనం పాటిస్తున్నప్పుడు బాధల నెల్ల ఓర్చుటకు పాల్పడవేని. బాధలు నేనేం పడనండి, అసలు ఒక్క చిన్న బాధ కూడా నాకు రాకూడదు, ఒక్క ఆపద కూడా రాకూడదు, ఒక్క అనారోగ్యం కూడా రాకూడదు అంటే ఎవ్వరికి దేవుడికి కూడా సాధ్యం కాదండి. అంచేత బాధలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, ఆపదలు వస్తుంటాయి, అనారోగ్యాలు వస్తుంటాయి. అన్నిటినీ కూడా సముద్రంలో అలలు చూడండి, అలలు ఆగుతాయా? ఆగవు. ఒక అలకి రెండో అలకి మధ్యలో మునగాల.
సో ఎప్పుడైతే ములిగామో మనం స్నానం చేయగలుగుతాం. లేదా అల్ల ఆగిన తర్వాత మనం స్నానం చేస్తామంటే స్నానం చేసేటువంటి విషయంగా ఉండదు. కాబట్టి బాధలన్నీ పోయిన తర్వాత, కష్టాలన్నీ పోయిన తర్వాత నేను పీఠానికి వెళ్తాను, ఆధ్యాత్మికం నేర్చుకుంటాను అంటే ఇది ఇంకా ఈ జన్మకి సాధ్యం కాదు. కాబట్టి మనంతా కూడా ఏం చేయాలి? ఓర్చుకోవాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. బాధల నెల్ల ఓర్చుటకు పాల్పడవేని హరిప్రసంగ సంవాదములు ఆలకింపక ఇట పాదము మోపగా పారిపోము. అసలు నా పీఠానికి రావాల్సిన అవసరం లేదు, లేదా గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదా దేన్ని కూడా సందర్శించాల్సినటువంటి అవసరం లేదు. బాధలను ఎప్పుడైతే మనం ఫేస్ చేయడం మనం మొదలు పెడతామో, కష్టాలను ఎప్పుడైతే మనం ఓర్చుకోవడానికి మనం మొదలు పెడతామో అప్పుడే మనకి అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. కానీ నాకు బాధలు రాకూడదు, కష్టాలు రాకూడదు, ఆపదలు రాకూడదు, అనారోగ్యాలు రాకూడదు అని మీరు ఎన్ని దేవుళ్ళకి మొక్కినా, లేదా ఎంతమంది గురువులకు మొక్కినా ఆ బాధలు రాకుండా ఉండవు, ఆపదలు రాకుండా ఉండవు, కష్టాలు రాకుండా ఉండవు. సో ఆ వచ్చినటువంటి కష్టంగా తెలియబడదు మనకి. మన పీఠంలో ఉన్నటువంటి శిష్యులకి ఏమిటంటే ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా చాలా సునాయాసంగా దాటేయగలుగుతారు, ఎంత పెద్ద ఆపద వచ్చినప్పటికీ కూడా చాలా సునాయాసంగా దాటేయగలుగుతారు. అంచేత అది ఏ విధంగా సాధ్యం అవుతుందంటే స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల ద్వారా మాత్రమే మనకు సాధ్యం అవుతుంది. అంచేత వరను కప్పిన కత్తి విధాన ఘోర పాదోది తుఫానులో పడిన ఓడను పోలిన జీవితం బిదిన్. అంచేత ఘోరమైనటువంటి తుఫాను సముద్రంలో ఏ విధంగా ప్రమాదకరంగా ఉన్నటువంటి విషయంగా ఉందో అటువంటి సముద్రంలో మనం ప్రయాణం చేస్తుంటే ఎంత భయంకరంగా ఉంటుందో మానవ జీవితంలో కూడా ఈ కష్టాలు, బాధలు, ఆపదలు, అనారోగ్యాలు చూసి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. స్వామి యొక్క రక్షణ మనకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. వచ్చినటువంటి బాధను కానీ, కష్టాన్ని కానీ, ఆపదను కానీ, అనారోగ్యాన్ని కానీ ఇట్టే తీసి పారేస్తారు స్వామి. ఎప్పుడు మనకి స్వామి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి, పీఠం మీద విశ్వాసం ఉండాలి. మనం ఏదైతే మనం మహామంత్రాన్ని మననం చేస్తున్నామో ఆ మననం చేసేటువంటి మహామంత్రం మీద మనకు విశ్వాసం ఉండాలి. సంజయ్ నీ విశ్వాసమే నీ భగవంతుడు అని చెప్పి స్వామి తెలియచేస్తున్నారు. కాబట్టి మనం ఈ యొక్క మహామంత్రం యందు, సద్గురు యందు, పీఠం యందు కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం ఉన్నట్లయితే ఈ అన్నిటినీ కూడా స్వామి మనకి వాటి యొక్క బాధ మనకు తెలియచేయకుండా చేస్తారు, కష్టం తెలియకుండా చేస్తారు, ఆపదను తెలియకుండా చేస్తారు. అన్నీ కూడా సునాయాసంగా దాటేటటువంటి ఈశ్వర శక్తిని మనకు ప్రసాదిస్తారనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమరలి షా స్వామి వారి పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. పూర్వ పీఠాధిపతులకు, మాతృమూర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈ వైశాఖ మాస పర్యటనలో స్వామివారి అభౌతిక ఆశీస్సులు పొందే మహాభాగ్యాన్ని వినియోగించుకున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా చెప్పబడుతుంది. ఎందుచేతననగా తనలో ఉన్న దైవత్వాన్ని తాను గ్రహించాలి అని పీఠం చెప్తుంది. దైవస్వరూపం కొలువై ఉన్న ప్రదేశం ఒక దేవాలయంగా పిలువబడుతుంది. మరి మనమంతా మాతృమూర్తి గర్భాలయం నుండి పవిత్రమైన ఆత్మస్వరూపంగా బయటకు వచ్చాము. మనలో కూడా అంతర్లీనంగా ఒక చైతన్య శక్తి ఉన్నది. ఆ చైతన్య శక్తి స్వరూపమే మన మనుగడకు కారణం. కానీ ఆ దివ్యత్వాన్ని, ఆ దైవిక లక్షణాలను మనం స్వార్థం, అసూయ, ద్వేషం అనే భ్రాంతి స్వరూప లక్షణాల ప్రభావం చేత దానిని కోల్పోతున్నాము. అలా మన దివ్యత్వాన్ని కోల్పోయి ఉత్కృష్టమైన మానవ జన్మ పొంది కూడా దీనిని వృధాగా పోగొట్టుకుంటున్నాము. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, ఈ జీవితం అంటే అన్నీ అనుభవించడానికే, నువ్వు పోయాక ఏమవుతుంది, ఎవరు చూడవచ్చారు అనే భ్రాంతిలో బతికేస్తున్నాం. కానీ స్వామి ఏమని చెప్తున్నారు? ఈ జన్మ కాకున్న పై జన్మలో మోక్షం అందవచ్చని మోసపోవలదు. తిరిగి ఈ జన్మ రాదు. మృతి అనెడు సుడిగాలి హతమార్చు తుదకు ఏ గడ్డివలెను మొలచి పూలు పూచి రాలిపోవు రీతి జీవుల రీతి పోవవలదు అంటున్నారు. అంటే ఈ జన్మల జనన మరణ చక్రంలో పడకూడదు అంటే శుద్ధ చైతన్య ఆత్మస్వరూపిగా మారాలి. మన కర్మలను తొలగించుకోవాలి. అయితే ఏ విధంగా అవి తొలగుతాయి? స్వామి మనందరికీ కూడా ఒక దివ్యమైన మహామంత్ర శక్తిని ఇచ్చారు. ఆ మహామంత్రాన్ని శ్రవణము, మననము, ధ్యానము, త్యాగము ద్వారా వీటిని తొలగించుకోవచ్చు. శ్రవణము ద్వారా గురువాక్ మన శరీరంలో ప్రవేశించి ఆ జీవాణువులలో ఉన్న చైతన్య శక్తిని
వృద్ధి చేసి మన యొక్క దేహాత్మ బుద్ధిని వికసితం చేసి భ్రాంతులన్నిటినీ తొలగింపజేస్తుంది. మననం చేయడం ద్వారా విచక్షణ జ్ఞానం ప్రభావితం కాబట్టి మనం ఎంత ఎక్కువ జ్ఞాన సాధన చేస్తే ఆ జ్ఞానాగ్ని చేత మన కోరికలు, తాపత్రయాలు, మోహాలు అన్నీ దహింపబడతాయి. ఏ విధంగా అయితే బంగారాన్ని కాల్చి అందులో ఉన్న మలినాలన్నీ తొలగిస్తారో అదేవిధంగా మనలో ఉన్న మలినాలన్నీ కూడా ఈ జ్ఞానాగ్ని చేత దహింపబడతాయి. అలాగే మననం ద్వారా శరీరంలో ఉన్న వేలాది కోట్లాది జీవాణువులన్నీ ప్రేరేపితం కాబడి చైతన్యం మనలో ప్రవేశించి ఆ చైతన్యం మనసుకు ఆపాదింపబడి చక్కని సద్భావనాపూరిత ఆలోచనలు మనలో కలుగుతాయి. ఆ ఆలోచనల వల్ల మనం మన కోసమే కాకుండా తోటివారి గురించి కూడా వారిపై ప్రేమ, దయ చూపించే లక్షణాలు వృద్ధి చెందుతాయి. అలాగే ధ్యానం ద్వారా ఆత్మ చైతన్య శక్తిని వృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మన దేహంలో ఉన్న ఆత్మ తిరిగి ఆ పరమాత్మ సన్నిధిని చేరినప్పుడే ఈ జీవుడికి విడుదల, అదే మోక్షం అని చెప్పబడుతుంది. కనుక దానికోసం ధ్యాన సాధన చేయాలి. అప్పుడే మనకు ఎన్నో కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఎదురవుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఒక పరీక్షాకాలంగా భావించి ఆ తర్వాత పొందబోయే అఖండమైన దివ్యత్వాన్ని దర్శిస్తూ లోపల ఆ తన్మయత్వాన్ని అనుభూతి చెందుతూ ఆ దివ్య ప్రేరణ వైపు మన దృష్టిని సారించాలి. ఇవన్నీ కూడా మనం అనుభవంలో పొందినప్పుడు దేనికి చలించని స్థితిని పొందే అవకాశం లభిస్తుంది. ద్వంద్వాలకు అతీతంగా జీవించే శక్తి మన సొంతం అవుతుంది. అది దివ్య జీవన విధానానికి కారణం కాబడుతుంది. అంటే భౌతికంలో ఉంటూనే అభౌతికమైన, అలౌకికమైన ఆత్మానందాన్ని పొందే జీవనతత్వం మనకు లభిస్తుంది. అలాగే అత్యంత కీలకమైన విషయము త్యాగము. ఎందుకంటే త్యాగమున కానీ మోక్షం ఎలాగవచ్చును అంటున్నారు తత్వవేత్త. ఈ త్యాగం అంటే మన పూర్వకర్మలను తొలగించుకోవడం కోసం, ఇంకా చెప్పాలంటే భగవంతుని పట్ల కృతజ్ఞతలు అర్పించడం కోసము, ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మ లభించడము, దానికి ఎంతో తెలివి వికాసం ప్రసాదించబడము, అన్నిటికీ మించి జీవన మనుగడ సాఫీగా సాగడం కోసం ఎన్నో సౌకర్యాలు ప్రకృతి ప్రసాదాలు మనకు కల్పించిన దైవం పట్ల కృతజ్ఞతలు చూపడం అనేది మనందరి యొక్క ప్రథమ కర్తవ్యం. ధాన్యం ఎదజల్లకుండా ధాన్యరాశి పడయగాలేము అంటే ఒక ధాన్యపు గింజ నుండి అనేక వెన్నులు వచ్చి ఆ వెన్నులో నుంచి మరలా వందల కొద్ది ధాన్యపు గింజలు తయారవుతాయి. ఈ విధంగా ధాన్యపు రాశిని మనకు ప్రసాదించి ఆహారాన్ని సమకూర్చిన మన దైవం పట్ల మనం కృతజ్ఞత తెలియజేస్తాము. అదేవిధంగా మహామంత్రం అనే ఒక గొప్ప శక్తిని మనకు ప్రసాదించి శరీరానికి కావలసిన భుక్తిని, మనసుకు కావలసిన తృప్తిని, ఆత్మను ఈశ్వరత్వంలో లీనం చేసే ముక్తిని ప్రసాదిస్తూ మనకు మన సంతతికి కూడా సర్వకాల సర్వావస్థలయందు తోడుగా నీడగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న స్వామి పట్ల, పీఠం పట్ల కృతజ్ఞతలు చూపకపోవడం అనేది ధర్మమా? ఒక్కసారి ఆలోచించండి. కాదు కదా. అందుకే స్వామి త్యాగం విషయంగా స్వయంగా వారు అనుభవించి గ్రహించి తరించినటువంటి విషయమే మనకు ప్రబోధం చేస్తున్నారు. కాబట్టి మోక్షం అనేది ఉపేక్షించే విషయం కాదని, అది ఊరికే రాదు అనే విషయము మనం అందరం కూడా దృఢంగా నమ్మాలి. అందుకు కృషి చేయాలి, గురుకృపను పొందాలి. ఏ మత ధర్మంలో చెప్పినా, ఏ మత గ్రంథం యొక్క సారాంశాన్ని చూసినా మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అని ప్రబోధింపబడుతుంది. దాన్నే మన పీఠాధిపతులు మనకు చూపే మాట, చెప్పే మాట, చూపే బాట అవుతుంది. ఆ విధంగా మనమందరం కూడా మానవ జన్మ ఈ దివ్య జీవనం పొందడం కోసము, అంటే భగవత్ స్వరూపాన్ని అన్నిటిలోనూ చూడడము, ఎదుటివారిని ప్రేమగా పలకరించడము, ఆపదలో ఉన్నవారిని, అవసరంలో ఉన్నవారిని ఆదరించడము, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే ఓర్పుని, సహనాన్ని మనం ప్రదర్శించడము. అయితే ఇవన్నీ కూడా మనకు ఏ విధంగా లభిస్తాయి అంటే మనలో ఉన్న ఈశ్వరత్వాన్ని మనం గ్రహించగలిగినప్పుడు, దాన్ని ఒక మానవతా దేవాలయంగా మనలోని కొలువై ఉన్న ఆ జీవుణ్ణి బ్రహ్మస్వరూపంగా తీర్చిదిద్దుకునే ఒక అవకాశాన్ని మనకి స్వామి ఇచ్చారు. అటువంటి అవకాశాన్ని మనము సాధనా మార్గంలో త్రయీ సాధన రూపంగా
ప్రతి నిత్యము అవలంబించడం ద్వారా, ఆచరించడం ద్వారా మనకి సాధ్యం కాబడుతుంది. అటువంటి త్రయీ సాధనను సద్గురువర్యుల కృపా కటాక్ష వీక్షణలతో మనం అందరం కూడా సాధించి ఈ మానవతా దేవాలయానికి ప్రతిరూపంగా మనం అందరం నిలుద్దాము. ఇటువంటి చక్కని అవకాశాన్ని, కాలాన్ని ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటన ద్వారా స్వామి ప్రసాదించినందుకు వారికి మరొక్కసారి నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శుభం. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2025వ సంవత్సరము మే 2వ తేదీ శుక్రవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి కాకినాడ, సామర్లకోట, నవర, చంద్రంపాలెం, రామేశ్వరం, కే తిమ్మాపురం, వేట్లపాలెం, వేలంగి, గురుజానపల్లి, నేమం, కొమ్మరిగిరి, అచ్చంపేట, కాజులూరు మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్నటువంటి సభ్యులకు, ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలనేటువంటి సత్సంకల్పం మన దైనందిన జీవన విధానంలో ఏర్పరచుకుని మన మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన అనుభవ రూపంలో గ్రహించి తరించేటువంటి అవకాశం మనందరికీ ప్రసాదింపబడుతుంది. ఈ ఆధ్యాత్మిక తాత్విక జీవన విధానాన్ని అలవర్చుకోవడం చాలా కష్టతరమైనటువంటి విషయం అయినప్పటికీ మనం ప్రయత్నం చేసి ఆ యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించడానికి మనం కృషి చేయగలిగినట్లయితే వాటి యొక్క సత్ఫలితాలు మన జీవన విధానంలో ఎన్నో ప్రయోజనకరమైనటువంటి, లాభదాయకమైనటువంటి ఎన్నో విషయాలు మన జీవన విధానంలో సంస్కరించుకొని, పరిష్కరించుకొని మనం ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మన కుటుంబ వ్యవస్థలో, మన సామాజిక వ్యవస్థలో మనం ఏర్పరచుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మన దైనందిన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, తాపత్రయాలు ఉంటాయి. కోరిక లేకుండా మనం జీవన విధానం సాగించలేము. ఆ కోరికలు ఎన్నో పుడుతూ ఉంటాయి. ఆ కోరికలు మన మనస్సుని పరిగెట్టిస్తూ ఉంటాయి. తదనుగుణ్యంగా మనసు స్పందించి ప్రభావితం కాబడి ఆ కోరికల యొక్క ప్రయత్నంలో ఎంతో ఒత్తిడి, ఉద్రేకం మనలో ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సమయాల్లో అసంతృప్తి, అశాంతి, నిరాశ, నిస్పృహలు కూడా ఆ కోరికల యొక్క విషయంలో మనలో ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కోరిక అనేటువంటిది లేకుండా మనం జీవింపజాలము. వచ్చినటువంటి మానసిక వ్యవస్థలో ఏర్పడినటువంటి ఆ కోరికల యొక్క ప్రయత్నంలో మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్వయింపజేసుకుని ఆ కోరిక యొక్క సత్ఫలితాలు మనం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, ఎన్నో సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కనుక మన ప్రయత్నం మనం చేస్తూ ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టితో, తాత్విక ఆలోచనా శక్తితో మనం కాలానుగుణ్యంగా ఆ కోరిక యొక్క విషయంలో మనం ప్రయత్నం చేస్తూ భగవత్ ఆశీస్సులు పొంది తరింప చేసుకుంటూ మనం ముందుకు సాగినట్లయితే ఆయా విషయాలన్నీ కూడా మనకు సానుకూలంగా స్పందింపబడి అవన్నీ కూడా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది.
కనుక కోరికలు లేకుండా ఏ జీవి జీవింపజాలదు. ఈ విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది. కాబట్టి కోరిక అనేటువంటిది అది మన యొక్క మానసిక వ్యవస్థపై ఏ విధమైనటువంటి ఉద్రేకాన్ని, ఒత్తిడిని కలిగించకుండా దాని యొక్క ప్రయత్నంలో మనం కృషి చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఆ కోరిక యొక్క స్థాయిని మనం సమకూర్చుకొని మానసిక వ్యవస్థలో మన ప్రయత్నం ద్వారా అది సాధించడానికి మనం ముందుకు అడుగులు వేసినట్లయితే ఆ ఫలితాలు మనం పొందేటువంటి అవకాశం కాలానుగుణ్యంగా మనకి ఏర్పడుతుంది. కనుక మనం ఇక్కడ సహనము అంటే ఓర్పు అనేటువంటిది వహించగలిగినట్లయితే మనకు ఆ ఫలితాలన్నీ కూడా మనం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. సాధారణంగా మన మనసు ఆ కోరిక వెంట ఉద్రేకపూరితంగాను, ఒత్తిడితోనూ మరియు అసహనాన్ని పొందుతూ ఉన్నట్లయితే మనకు ఆ కోరిక యొక్క సత్ఫలితాలు మనం పొందజాలము. అంచేత ఏ కోరిక లేకుండా ఏ మానవుడు ఏ జీవన విధానాన్ని సాగింపజాలడు. కనుక కోరికలు అవి మన స్థాయిని మించి అది మన మనసుని ఉద్రేకింపజేసినట్లయితే మనం మానసిక అనారోగ్యానికి గురి కాబడతాం. శారీరక అనారోగ్యం వల్ల ఎన్నో తీవ్రమైనటువంటి సంక్షోభాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఆయా కోరికల యొక్క విషయంలో మనం తగు జాగ్రత్తలు వహించగలిగినట్లయితే, తగు ఆధ్యాత్మిక ప్రణాళికతో మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు అన్నీ కూడా సానుకూలంగా జరిగేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. మన దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వం ద్వారా తాత్విక ఆలోచన శక్తిని మనలో వృద్ధిపరుచుకుని మన కోరిక ఆ తాత్విక జ్ఞానము చేత సమన్వయపరుచుకుని సహనంతో మనం ప్రయత్నం చేస్తూ భగవత్కృప పొందుతూ కాలానుగుణ్యంగా పరిష్కరింపజేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే అవన్నీ సత్ఫలితాలు తరించే అవకాశం మనకు కలుగుతుంది. అంచేత మన దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత మనకు తెలియబడుతుంది. అంచేత ఆధ్యాత్మిక తత్వం మనలో లోపించడం వల్ల మానసికంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని తట్టుకోలేనటువంటి పరిస్థితి మనసులో కలిగినప్పుడు మనం అవి తట్టుకోలేక మానసిక అనారోగ్యానికి, ఒత్తిడికి, ఉద్రేకానికి, అశాంతికి, నిరాశ నిస్పృహలు ఏర్పరచుకుని తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలకు గురి కాబడేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కనుక ఈ విషయాలు మనం గమనించి మనం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపదను పొందుతూ ఈ మహోన్నతమైనటువంటి ఈ కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ సద్గురువర్యులు ప్రసాదించినటువంటి త్రయీ సాధన ఆచరిస్తూ మనుగడ సాగించగలిగినట్లయితే భగవత్కృప, సద్గురుమూర్తి యొక్క ఆశీస్సులు మనం పొంది తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. అంచేత త్రయీ సాధన యొక్క విషయంలో కొంత సమయాన్ని వెచ్చించేటువంటి విషయంలో మనం నిర్లక్ష్యం వహిస్తాం. తద్వారా మనం ఆ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి యొక్క ప్రభావం మన దైనందిన జీవన విధానంలో మనం పొందలేకపోవడం చేత మనకు అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, నష్టాలు, దుఃఖాలు, అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు మన మనసు బలహీనపడిపోయి మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి కలిగినప్పుడు మనకి ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంచేత మన మనస్సుకు ఒక బలీయమైనటువంటి శక్తి సమకూర్చుకోవడానికి ప్రతిరోజు మనం త్రయీ సాధన ద్వారా ఆ శక్తిని పొందగలిగినట్లయితే మన మనస్సుకు ఒక బలీయమైనటువంటి శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి మన మనస్సుకు ఒక చక్కని ఆరోగ్యాన్ని, ఒక చక్కని తాత్విక ఆలోచన శక్తిని ప్రసాదించి మన దైనందిన జీవన విధానంలో మన శరీర తత్వానికి ఆయా ఆజ్ఞలు,
ఆయా ఆదేశాల రూపంలో ప్రసాదించి ప్రసరింపజేసి మన మనుగడ సవ్య దిశలో సుఖవంతంగా ఆరోగ్యకరంగా సాగేటువంటి అవకాశాన్ని మనకు కలిగిస్తుంది. అంచేత కొద్దిపాటి సమయం మనం ఆ త్రయీ సాధన వైపు లక్ష్యం వహించి ప్రయత్నం చేసినట్లయితే ఆ ఫలితాలు మన జీవితానుభవంలో ఒక చక్కని బాట ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇహానికి పరానికి సంబంధించినటువంటి భుక్తి, తృప్తి, ముక్తి ఈ మూడు కూడా మన దైనందిన జీవన విధానంలో పొందగలిగినట్లయితే మనం ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి ఆయుష్తో కూడినటువంటి మనుగడ సాగే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి శరీరానికి భుక్తి మంత్ర సాధన ద్వారా మనం పొందవచ్చు. మానసిక తత్వానికి తృప్తి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తిని ధ్యాన సాధన ద్వారా పొందవచ్చు. ధ్యాన సాధన ద్వారా ఆత్మతత్వానికి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి అవకాశం ప్రసాదింపబడుతుంది. ఈ విధంగా త్రయీ సాధన ద్వారా శరీరతత్వానికి భుక్తి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి మనలో ఏర్పరచుకుని ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం పొంది తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు త్రయీ సాధన విషయంలో మనం కొంత సమయాన్ని వెచ్చించి ఆచరిస్తూ ఉన్నట్లయితే మనం మన కుటుంబ వ్యవస్థలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. మన సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు. మన కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అనారోగ్య సమస్యల నుండి రక్షణ పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం త్రయీ సాధన ద్వారా పొందవచ్చు. కనుక ఈ కొద్దిపాటి ప్రయత్నం ద్వారా ఎన్నో ఫలితాలు మన జీవితానుభవంలో తరించేటువంటి అవకాశం ఈ త్రయీ సాధన ద్వారా పొందడం వల్ల మనలో ఒక చక్కని ఒక నిశ్చలమైన నిర్మలమైనటువంటి మానసిక శారీరక వ్యవస్థల్లో ఏర్పరచుకుని ఆరోగ్యకరంగా జీవించేటువంటి అవకాశం మనలో కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గమనించి మనం ప్రతిరోజు మన దైనందిన జీవన విధానంలో త్రయీ సాధన ఒక భాగస్వామ్యంగా చేసుకుని కొంతకాలాన్ని వెచ్చిస్తూ మన యొక్క జీవితానుభవంలో ఆ అద్భుతమైనటువంటి శక్తి శారీరక వ్యవస్థకు భుక్తిని, మానసిక వ్యవస్థకు తృప్తిని, ఆత్మస్వరూపానికి ముముక్షత్వాన్ని పొంది తరించే అవకాశం మనలో ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని త్రయీ సాధన ద్వారా గ్రహించి అనుభవ రూపంలో పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను మరియు హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసం లక్ష్యంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 2వ తేదీ శుక్రవారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో స్వామి కాకినాడ, సామర్లకోట, నవర, చంద్రంపాలెం, రామేశ్వరం, కేతిమ్మాపురం, వేట్లపాలెం, వేళంగి, గురజనాపల్లి, నేమం, కొమరగిరి, అచ్చంపేట, కాజులూరు తదితర గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసరింపచేయడం జరిగింది.
మరి మనకి స్వామి ఎప్పుడు చెప్తుంటారండి. ముఖ్యంగా ప్రస్తుత పీఠాధిపతుల యొక్క తండ్రి గారు మొద్దీన్ బాషా సద్గురువర్యులు మనకి ఎక్కువగా మనకు తెలియజేస్తుండేవారండి. అవజానంతి మామూడ మానుష్యం తనుమాశ్రితం పరంభావ మజానంతో మమభూత మహేశ్వరం అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని ఎక్కువగా మనకి తెలియజేస్తుండేవారండి. అంటే ఏమిటి, మందబుద్ధులైనటువంటి జనులు నా యొక్క పరతత్వాన్ని తెలుసుకోలేక సర్వభూతములకు అధిపతినైన నన్ను మానవ శరీరంలో ఉండుట వల్ల సామాన్య మానవునిగా భావించి నన్ను అవమానిస్తున్నారు అని చెప్పి ఈ యొక్క శ్లోకానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. అంచేత మన పీఠాధిపతులు కూడా సామాన్యంగానే సర్వసామాన్యంగానే ఉంటారు. సామాన్యమైనటువంటి దుస్తులు ధరించి చాలా సామాన్యంగా మనకి ఉండడం వల్ల పీఠాధిపతి అవతార పురుషుడు అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మరి ఆ విధంగా మనం గ్రహించినట్లయితే మనం ఈ యొక్క మహోన్నతమైనటువంటి మానవ జన్మని మనం సార్థక్యం చేసుకోగలుగుతాం. ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేటువంటి తెలుసుకొని మనం చక్కగా ఈ యొక్క మహోన్నతమైనటువంటి మానవ జన్మని మనం సార్థక్యం చేసుకోగలుగుతాం. అది మనకి స్వామి మరొక పద్యం ద్వారా కూడా మనకు తెలియజేస్తున్నారు. పుత్రమిత్రులు ఒత్తురే పోవునప్పుడు తనువు శాశ్వతమా మరి తరచి చూడ తెలిసి తన తప్పు మౌఢ్యము దిద్దు కొనగమను మనుజుడు అసమాన సంకల్ప మాన్యుడగును. మరి మనం చాలామంది అనుకుంటాం అన్నమాట, చనిపోయినప్పుడు ఎవరైనా సరే మనకి అందరూ కూడా ఎవరైనా వస్తారా అని చెప్పి మనం ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే పుత్రమిత్రులు ఒత్తురే పోవునప్పుడు, పుత్రుడు అవ్వచ్చు మిత్రుడు అవ్వచ్చు, ఎవరో కూడా మనకు కూడా రారు. అదేవిధంగా మన యొక్క తనువు శాశ్వతమా అంటే తనువు శాశ్వతమా మరి తరచి చూడ, మరి తరచి చూసినట్లయితే మన యొక్క తనువు శాశ్వతం అంటే శాశ్వతం కాదు అనేటువంటి రహస్యం మనకి తెలియబడుతుంది అన్నమాట. తెలిసి తన తప్పు మౌఢ్యము దిద్దుకొనగా, అంచేత మనం చేసినటువంటి తప్పులు ఏమో ఉన్నట్లయితే మనం ఈ యొక్క త్రయీ సాధన ద్వారా మంత్ర సాధన జ్ఞాన సాధన ధ్యాన సాధన ద్వారా మనం సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుని మన కర్మలన్నీ కూడా నశింపు చేసుకోవాలి. మనుజుడు అసమాన సంకల్పం మాన్యుడగును. మరి ఆ విధంగా త్రయీ సాధన అనేటువంటి సంకల్పాన్ని మనం పెట్టుకున్నట్లయితే అది అసమానమైనటువంటి మహోన్నతమైనటువంటి సంకల్ప మాన్యుడిగా మనం మారి మానవ జన్మకి సార్థక్యత అనేటువంటిది మనం కల్పించుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామి చెప్పినటువంటి త్రయీ సాధన ఆచరించవలసిందిగా మనవి. మరి స్వామి మే 2వ తేదీ శుక్రవారం నాడు కాకినాడలో వారి యొక్క పర్యటనలో స్వామిని వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ పేరూరు సూరిబాబు, శ్రీమతి కోమలి మరియు వారి కుమారుడు పేరూరు వీరవిక్రమ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అదేవిధంగా 2వ కుటుంబం శ్రీమతి ముదునూరు శ్రీదేవి గారు, వారి కుమారుడు శ్రీకాంత్ వర్మ, కోడలు సింధూరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామిని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. శ్రీమతి ముదునూరు శ్రీదేవి గారు, వారి కుమారుడు శ్రీకాంత్ వర్మ, కోడలు సింధూరి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అదేవిధంగా స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు శ్రీమతి రెడ్డి సూర్యప్రభావతి గారు, వైఫ్ ఆఫ్ రాధాకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు విజయ్ కుమార్, రమణమూర్తి, అంజన, రత్నాంజలి మరియు వారి కుటుంబ సభ్యులు. 2వ కుటుంబం శ్రీ మండా వెంకటకృష్ణ గారు, శ్రీమతి ఎల్లమాంబ గారు మరియు వారి కుమారులు, కోడళ్ళు, మనవరాలు మరియు వారి కుటుంబ సభ్యులు. 3వ కుటుంబం శ్రీ షేక్ అమీర్ బాషా, శ్రీమతి షమ్మ గారు, పాప అమీనా షెహనాజ్, బాబు అసిఫ్ కరీం మరియు వారి కుటుంబ సభ్యులు. తర్వాత 4వ కుటుంబం శ్రీ కాకినాడ శ్రీనివాస్, శ్రీమతి కాకినాడ లక్ష్మి, వారి పిల్లలు ప్రసన్న కుమార్, జయంత్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. తర్వాత శ్రీ మందాల వెంకట సత్యనారాయణ, శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు. తర్వాత శ్రీ దాలిపర్తి శివనారాయణ గారు, శ్రీమతి సత్యవతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 6 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీమతి రెడ్డి సూర్యప్రభావతి గారి కుటుంబ సభ్యులకి, మండా ఎల్లమాంబ గారి కుటుంబ సభ్యులకి, షేక్ అమీర్ బాషా గారి కుటుంబ సభ్యులకి, కాకినాడ శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, మందాల వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, దాలిపర్తి శివనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ దాట్ల
అప్పల నరసింహరాజు, శ్రీమతి శ్రీదేవి, కుమారుడు అనిరుద్ధు, కోడలు అనూష, మనవడు ఉమా ఆరవ్ మరియు వారి కుటుంబ సభ్యులు. అమటం వీర వెంకట రమణ, శ్రీమతి సీతావరలక్ష్మి, కుమారుడు శ్రీనివాసు, కోడలు సౌమ్య, మనవడు సత్వీర్, వషా, శ్రేయాంష్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ ఏవివి సత్యనారాయణ, శ్రీమతి ఇందిరా గారు, మనవలు లక్షిత, మనవడు ఇషాన్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ బాదం రాజగోపాల్, శ్రీమతి లక్ష్మీకుమారి, వారి మనవరాలు ఉర్విష మరియు వారి కుమారులు, కోడళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పువ్వలదాసు రామకృష్ణ, శ్రీమతి మీనాక్షి, వారి కుమారుడు, కోడలు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ తమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి విజయలక్ష్మి, వెంకటేశ్వరరావు గారు ఆరోగ్యం చేకూరాలని స్వామివారిని కోరుతూ వారి కుటుంబ సభ్యులు. శ్రీ పేరూరు సన్యాసరావు, శ్రీమతి అన్నపూర్ణ, వారి కుమారుడు ఉమేష్, కోడలు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ చెర్ల వెంకటరెడ్డి, శ్రీమతి లలిత మరియు వారి కుటుంబ సభ్యులు. డాక్టర్ ఎల్ శ్రీనివాసరావు, శ్రీమతి అరుణకుమారి, పాప ఉమాశ్రీ చరిష్మా మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ చలపాక భాస్కర్రావు, శ్రీమతి సత్యవేణి, వారి కుమారుడు, కుమార్తె మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ వనుము మాణిక్యాలరావు, శ్రీమతి మణి, పిల్లలు రేణుకా, హిమవర్షిణి, జయంత్, లక్ష్మణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ బిఎస్విఆర్ మూర్తి, శ్రీమతి విజయభారతి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కొర్రా సూరిబాబు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి వంగా తనుజ, వారి కుమారుడు వినయ్ గీతేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి గోపి నాగలక్ష్మి, వైఫ్ ఆఫ్ వేణు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ ఉప్పల సత్యనారాయణ, శ్రీమతి నోకరత్న దంపతులు, వారి కుమారుడు అభిషేక్, కోడలు మరియు వారి మనవరాలు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కేసనకుర్తి సత్యబాబు, శ్రీమతి కుమారి, పిల్లలు అశోక్, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కేసనకుర్తి వెంకటరమణ, శ్రీమతి శ్రావణి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ ఎడ్ల సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కేలం శివ, శ్రీమతి లావకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కొజ్జివరపు వీరభద్రరావు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కొజ్జివరపు నాగేశ్వరరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ రెమ్మలపూడి దొరబాబు, శ్రీమతి వరలక్ష్మి, కుమారులు నాగసాయి కృష్ణ, మహేంద్రవర్మ, చందు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పడాల రామచంద్రరావు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ రుద్రు వెంకటాచలం, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కోటిపల్లి హుస్సేన్ షా, శ్రీమతి కళా మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ మండపాక అప్పారావు, శ్రీమతి చక్రమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ చిలకమర్తి బోరయ్య, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ చందాబత్తుల వీరభద్రరావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కొల్లిబోయిన రాజు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ మేడపాటి అయ్యప్పరెడ్డి, శ్రీమతి భవన, పిల్లలు ఉమా శ్రీలక్ష్మి, నందు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పి శ్రీనివాసు, శ్రీమతి రేవతి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ చిట్ర బేబీరావు, శ్రీమతి భద్రలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ నమ్మి వెంకట్రావు, శ్రీమతి అమ్మాణి, పిల్లలు సాకేత్, శివకరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ గురజాల అప్పలరాజు, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కోళ్ల రాధాకృష్ణ, శ్రీమతి చంద్రకళ, పిల్లల ప్రణీత్, శ్రీహంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈపూరి అచ్యుతాకుమారి, శ్రీమతి ఇందిర మరియు వారి కుటుంబ సభ్యులు. అనిశెట్టి సోమారెడ్డి, శ్రీమతి సత్యవతి, కుమార్తెలు, కుమారుడు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ దాసరి తాతబ్బాయి, శ్రీమతి వీరభద్రమణి మరియు వారి కుటుంబ సభ్యులు. కర్ణం సత్యనారాయణ, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కాకరపర్తి సుబ్రహ్మణ్యం, శ్రీమతి బంగారం మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి దవర్సింగ లక్ష్మి, రవణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. చింతపల్లి వెంకటరావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ సేనాపతి గణేశ్వరరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమార్తె ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కుర్రే దొరబాబు, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ ఎం సత్యనారాయణ గారు, శ్రీమతి సూర్యకుమారి, ముకుంద ప్రవీణ్, శ్రీమతి ఉమా ముకుంద మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ జంప నాగమహేశ్వరరావు, శ్రీమతి రామసీత మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ రుద్రు మురళీకృష్ణ, శ్రీమతి అరుణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ మడక సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కర్రి హరిబాబు, కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి సామన రాణి కోటేశ్వరరావు, కుమారుడు మోనిష్, కుమార్తె సాత్విక మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ మండా చిన్ని, శ్రీమతి కృపావతి, పాప ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి రంది లక్ష్మి, కుమారుడు సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ ఎనుగంటి లక్ష్మణరావు, శ్రీమతి అరుణ, కుమారుడు నాగసాయి, కుమార్తె ప్రసన్న, అల్లుడు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కాకినాడ నగరం నుండి స్వామివారిని హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించుగాక. ముందుగా స్వామివారిని వారి వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పేరూరు సూరిబాబు, శ్రీమతి కోమలి, వీరవిక్రమ్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అదేవిధంగా శ్రీమతి ముదునూరి శ్రీదేవి గారు, వారి కుమారుడు శ్రీకాంత్ వర్మ, కోడలు సింధూరి
మరియు వారి మనవరాలు వీరంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందడం జరిగింది. ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్న అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్న శ్రీమతి రెడ్డి సూర్యప్రభావతి గారి కుటుంబ సభ్యులకి, మండా ఎల్లమ్మ గారి కుటుంబ సభ్యులకి, షేక్ అమీర్ బాషా గారి కుటుంబ సభ్యులకి, కాకినాడ శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, మందాల వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, దాలిపర్తి శివనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కాకినాడ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసరింపజేయడం జరిగింది. అనంతరం సామర్లకోట నుండి స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు శ్రీ చల్లాబత్తుల సుబ్బలక్ష్మి గారు, కుమారులు సత్యరాజు, సుబ్రహ్మణ్యం, కోడళ్ళు శివగంగాభవాని, శ్వేతవేణి మరియు మనవలు మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చల్లాబత్తుల సుబ్బలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని హారతి కార్యక్రమంలో పాల్గొన్న డేగల ప్రభావతి గారు, చక్రం గారు మరియు వారి కుటుంబ సభ్యులు, కట్టా సత్యబాబు గారు, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, డేగల మల్లేశ్వరరావు, శ్రీమతి గంగాభవాని గారి కుటుంబ సభ్యులు, మల్లిరెడ్డి శ్రీను గారు, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, పెగరెడ్ల వెంకటరమణ, శ్రీమతి నాగలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, ఎరికిరెడ్డి వెంకటరావు, శ్రీమతి దుర్గ గారి కుటుంబ సభ్యులు, చల్లాబత్తుల జోగిరత్నం గారు కుటుంబ సభ్యులు, భూషాల రామకృష్ణ గారు, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, దాసపత్ని రామారావు, శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, తొమ్మల గోవిందరాజు, శ్రీమతి సూర్యావతి గారి కుటుంబ సభ్యులు, బండారు వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి గంగాభవాని గారి కుటుంబ సభ్యులు, చల్లాబత్తుల వెంకట సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి దుర్గ గారి కుటుంబ సభ్యులు, బొలిశెట్టి సోమరాజు, శ్రీమతి సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులు, అడ్డూరి సుందరం గారు, శ్రీమతి దేవి గారి కుటుంబ సభ్యులు, పెగరెడ్ల శివరామకృష్ణ, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, గంపా లక్ష్మి కుమారుడు గంగాధర్ గారి కుటుంబ సభ్యులు, బిరద కాళిదాసు, శ్రీమతి నాగలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, తలాటి రాంబాబు, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, చెక్కాల వెంకటరమణ, శ్రీమతి పార్వతి గారి కుటుంబ సభ్యులు, బిరద ఆదిబాబు, శ్రీమతి దేవి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా సామర్లకోట నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీమతి చల్లాబత్తుల సుబ్బలక్ష్మి గారికి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం సుబ్బలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. నవర గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించిన కేశవరపు నాగచక్ర సంపతలక్ష్మి గారు, నాగమంగరాజు గారు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి కేశవరపు నాగరచక్ర సంపతలక్ష్మి గారికి, నాగమంగరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి పాతూరి విజయలక్ష్మి గారు కుటుంబ సభ్యులు నర్సీపట్నం, శ్రీమతి కేశవరపు సుందరి రాజబాబు గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కేశవరపు రామలక్ష్మి సత్యబాబు గారి కుటుంబ సభ్యులు, కేశవరపు నాగసూరి సీత శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సాపిరెడ్డి నాగమణి గారు రావణ గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రాబత్తుల దుర్గేశ్వరి గారు, శ్రీమతి ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన కేశవరపు నాగచక్ర సంప్రత లక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం చంద్రంపాలెం నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తల్లిబోయిన వీరబాబు గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందడం జరిగింది. తల్లిబోయిన వీరబాబు గారికి ఆరోగ్యం చేకూరాలని స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి చంద్రంపాలెం సభ్యులు శ్రీ కొండ అన్నవరం గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మామిడాల కొండబాబు గారు, శ్రీమతి వీరమణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జక్కి నోకరాజు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జక్కి సింహాచలం గారు, శ్రీమతి నందీశ్వరి గారు, వారి కుమారుడు ఉమామహేశ్వరరావు కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు, శ్రీ సాధనాల వెంకటేశ్వరరావు, శ్రీమతి శాంతకుమారి దంపతులు, కుమార్తె హేమసుధ, కుమారుడు ప్రవీణ్ కుమార్ కుటుంబ క్షేమం కోరుతూ వారి కుటుంబ సభ్యులు, శ్రీ సాధనాల సత్యనారాయణ, శ్రీమతి అప్పలకొండ, పిల్లల వెంకటేష్, కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, సాధనాల చిన వెంకటేష్, శ్రీమతి వీరమణి, వారి పిల్లలు చంద్రలేఖ, ఉమా కార్తీక్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా చంద్రంపాలెం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసరింప చేయడం జరిగింది. అనంతరం రామేశ్వరం నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొటుకులపూడి రాంబాబు,
సూర్యకుమారి కుమారుడు దుర్గాప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, కొటుకులపూడి వెంకటరమణ, దేవి మహేశ్వరి, పిల్లలు చక్రపాణి, సాయి మరియు వారి కుటుంబ సభ్యులు, కొటుకులపూడి సత్యనారాయణ, సుబ్బలక్ష్మి, పిల్లలు చంద్రశేఖర్, హరిణి, వేద మరియు వారి కుటుంబ సభ్యులు, దేవిశెట్టి శ్రీరామకృష్ణ, నోకరత్నం, పిల్లలు వాసు, మృదుల మరియు వారి కుటుంబ సభ్యులు, అంబటి శ్రీను, అన్నపూర్ణ, పిల్లలు జగదీష్, నవీన్ మరియు వారి కుటుంబ సభ్యులు, దేశెట్టి వరలక్ష్మి, కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, మొండి పద్మ, శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా స్వామివారిని రామేశ్వరం గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తిమ్మాపురం నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి సభ్యులు మొదటి కుటుంబం శ్రీమతి మల్లిరెడ్డి వెంకటలక్ష్మి, వారి కుమారులు, కోడళ్ళు, మనవరాలు ఉమాప్రజ్ఞ, ఉమా శిరీష, ఉమా జర్నిత మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వాతో సత్కరించగా స్వామి శ్రీమతి మల్లిరెడ్డి వెంకటలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా రెండో కుటుంబం అల్లం రత్నకుమారి, వారి తమ్ముడు, మనవళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వాతో సత్కరించగా స్వామి శ్రీ అల్లం రత్నకుమారి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ తిమ్మాపురం సభ్యులు మల్లిరెడ్డి అజయ్ కుమార్ గారు, శ్రీమతి కిరణ్మణి కుమార్తె, కుమారుడు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మాదాస్ చక్రం, శ్రీమతి త్రిమూర్తులు కుమారుడు, కోడలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముచ్చర్ల విజయ్ రమేష్, శ్రీమతి రాజరాజేశ్వరి గారి కుటుంబ సభ్యులు, ముచ్చర్ల కళ్యాణ్ గారు, శ్రీమతి గీత గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పాటివాడ హరిప్రియ కుమారుడు, కుమార్తెలు కుటుంబ సభ్యులు, శ్రీ ఆమర్తి గంగాధర్రావు, శ్రీమతి మహాలక్ష్మి కుమార్తెలు, కుమారుడు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సోడిశెట్టి చక్రధర్రావు గారి కుటుంబ సభ్యులు, తోట ఆనందరామారావు గారు, సరస్వతి గారు, కుమారుడు రాంబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, సవ్వాడ కళ్యాణ్ కుమార్, దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, కొత్తపల్లి మెహర్ సాహెబ్ సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, ముమ్మిడి మంగ కుమారుడు రాము, కుమార్తె, మనవడు, మనవరాలు కుటుంబ సభ్యులు, బండే రామకృష్ణ, లావదుర్గా కుమారులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట రాంబాబు, శ్రీమతి లక్ష్మి దంపతులు మరియు వారి కుమారులు స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా ఈ కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ఈ కుటుంబాల వారందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా కాకినాడ తిమ్మాపురంలో స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీమతి మల్లిరెడ్డి వెంకటలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, అల్లం రత్నకుమారి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కాకినాడ తిమ్మాపురం సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వేట్లపాలెంలో స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న పుట్ట వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి సుబ్బలక్ష్మి, కుమారుడు మణికుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, పుట్ట రామ తులసి గారు, రాంబాబు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, మోరంపూడి హైమవతి గారు, కుమారులు వర్ధన్ జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బొడ్డు బంగాదేవి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వేటలపాలెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వేళంగి నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కుటుంబం స్వామివారిని శ్రీ పాతూరి వీర్రాజు గారు, శ్రీమతి పాతూరి శ్రీలక్ష్మి గారు దంపతులు మరియు కుమారుడు శ్రీహరి, కోడలు శ్రీరమ్య, మనవరాలు పర్ణిక, నాగ, ఉమాశ్రీ, జాన్వికా సాయి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ పాతూరి వీర్రాజు గారు, శ్రీమతి పాతూరి శ్రీలక్ష్మి దంపతులు, కుమారుడు శ్రీహరి, కోడలు శ్రీరమ్య, మనవరాలు పర్ణిక, నాగ, ఉమ్మశ్రీ, జాన్వికా సాయి మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం గురజనాపల్లి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బాలినేని రామకృష్ణ, శ్రీమతి చిన్న వీరమణి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బాలినేని రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నేమం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లిరెడ్డి వెంకటరాజు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కాళ్ళ సూరిబాబు, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కామరగిరి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కాదులూరి వెంకట సత్యనారాయణ, శ్రీమతి వీరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాదులూరి సత్యనారాయణ, శ్రీమతి సూర్యనారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అచ్చంపేట నుండి స్వామిని సాల్వతో సత్కరించుకున్న సన్మానం చేసుకున్నటువంటి శ్రీ సలాది బ్రహ్మానందరావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించుకున్న శ్రీ సలాది బ్రహ్మానందరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బండే నాగేశ్వరరావు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కేశవరపు లక్ష్మి, పిల్లల ప్రవీణు, నవీను మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అత్తిలి వెంకటలక్ష్మి గారు, మౌళి, హేమలత మరియు వారి కుటుంబ సభ్యులు, తుమ్మలపల్లి వెంకటరమణమ్మ, కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అచ్చంపేట సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా
స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సలాది బ్రహ్మానందరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది చింబేట సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాజులూరు నుండి శ్రీ సోడిశెట్టి అనంతలక్ష్మి సన్ ఆఫ్ శ్రీనివాసు మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సోడిశెట్టి అనంతలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును కాకినాడ మరియు కాకినాడ డివిజన్లో ఉన్నటువంటి అనేక గ్రామాల సభ్యులంతా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా నిర్వహించడానికి మహోన్నతమైనటువంటి కృషి చేసినటువంటి జిల్లా కన్వీనర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, కాకినాడ డివిజన్ కన్వీనర్ శ్రీమతి మండా ఎల్లమాంబ గారికి, అదేవిధంగా కార్యకర్తలు శ్రీమతి రెడ్డి సూర్యప్రభావతి గారికి, శ్రీమతి కాకినాడ లక్ష్మి గారికి, శ్రీమతి అనిశెట్టి సత్యవతి గారికి, శ్రీ బండే నాగేశ్వరరావుకి, ఎస్కే అమీర్ బాషా గారికి మరియు ఇంకా అనేక మంది ఎవరెవరైతే కృషి చేస్తారో వారందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా
जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती हारती जय जय हारती। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.